आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज़ चैनल पर आपको खुशामदीद। 1992 में पुरानी चेतक पर कुरियर की मुलाजिमत शुरू करने वाले वीरा बुम्मा श्रीनिवास गुप्ता आज गुप्ता रियलिटी के चेयरमैन बन चुके हैं। इन्होंने 1998 में गुप्ता रियलिटी की शुरुआत की और मुसलसल मेहनत में मौजूदा मुकाम हासिल किया। श्रीनिवास गुप्ता के मुताबिक रियल एस्टेट सेक्टर अगले 6 माह से 1 साल में विशाल तरक्की करेगा। इन्होंने कहा कि हैदराबाद में प्रॉपर्टी मार्केट को सुनहरे दिन नजर आएंगे। सोने और स्टॉक मार्केट में अदम इस्तेहकाम मौजूद होगा। रियल एस्टेट मुस्तकबिल रखता है। 16 घंटे की जद्दोजहद से कामयाबी मिली, श्रीनिवास गुप्ता ने कहा। రియల్ ఎస్టేట్లో చాలామంది నష్టపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ 1998 అంటే కరెక్ట్ 27 ఇయర్స్ అన్న. 27 ఇయర్స్లో ఇంత సక్సెస్ అంటే అది నిజమేనా? మరి మంత్రదండం తెచ్చిరా ఏదో చేసిరా అనేది అర్థమైతే అసలు ఏది అర్థం కాదు. మీరు మన చుట్టాల పక్కల చూస్తేనేమో సీనాలు ఘోరం నరమానవుడు ఎవరు పడని కష్టాలు పడ్డాడు అంటారు. అది ఓనర్ ఒకడైతే సిటీకి రమ్మని చెప్పి వచ్చిన తర్వాత మిమ్మల్ని రష్గా బిహేవ్ చేయడం అంటారు. అది ఏంటో మాకు ఒకసారి చెప్తే, ఫస్ట్ నుంచి చెప్తే మనం 10 మందికి స్ఫూర్తి ప్రదాతగా ఉంటుంది. ఇది నాటే జోక్, ఇది చిన్న సక్సెస్ కాదన్నా, చాలా పెద్ద సక్సెస్. ఇది మనం 10 మందికి తెలియాలి. నేను దాదాపు 92 నుంచి 96 వరకు కొరియర్ సర్వీస్ నడిపించాను. చందనగర్, కొత్తపల్లి హౌసింగ్ బోర్డు, సంగారెడ్డి, సికింద్రాబాద్ బ్రాంచ్లు పెట్టి నడిపించాను. అంతకుముందు దాంట్లో పనిచేసాను. ఆ ఎక్స్పీరియన్స్తో కొరియర్ సర్వీస్ నడిపించాను. ఆ తర్వాత ఎల్ఐసి ఏజెంట్గా చేరి శ్రీరామ్ చిట్స్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా చేసిన 3-4 ఇయర్స్ వర్క్ చేయడం జరిగింది. వందలాది మందికి నేను సేవలు అందించడం, చిట్లు వేయడం, ఫిక్స్డ్ డిపాజిట్స్ వేయించడం, వాళ్ళ మిగతా సర్వీసెస్ అందించడం. తద్వారా రియల్ ఎస్టేట్లోకి రావడానికి అక్కడ నాకు స్కోప్ దొరికింది. ఫస్ట్ ఇక్కడ మన అశోక్ నగర్లో భవానీపురం కాలనీలో 300-400 రూపాయల గజము ఆ లేఅవుట్ చేసిన ఓనర్ దగ్గర కమిషన్కు నేను వర్క్ చేయడం జరిగింది. అప్పుడు ప్లాట్ అమ్మితే ఆయన 5,000 వచ్చేది. ఇప్పుడు అందులో అక్కడ 60,000 నుంచి 70,000 ఉంది. ఇప్పుడు 92లో అన్నది. నేను 97-98లో అక్కడ ప్లాట్లు అమ్మిన. అశోక్ నగర్ అక్కడ భవానీపురం కానీ అక్కడ 300-400 అమ్మింది. ఇప్పుడు అక్కడ చూసుకుంటే 60,000 నుంచి 70,000 ఉంది. అయితే మొట్టమొదటిసారి అక్కడ అమ్మడం జరిగింది. తర్వాత బానూరులో 2000లో ఒక 2 ఎకర్స్ చిన్న లేఅవుట్ వేసాను. వేసి కూడా రోజు నా స్కూటర్ మీద రోజు 2-3 తీసుకుపోయి చూపి కొంత మార్కెట్ కొంచెం మూమెంట్ ఉంది. కస్టమర్స్ వస్తున్నారు, వాకింగ్స్ వస్తున్నాయి, ఎంక్వైరీలు వస్తున్నాయి. స్లోగా మార్కెట్ పుంజుకుంది. నెక్స్ట్ 6 నెలల నుంచి సంవత్సరం లోపు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది ఏంటన్నా మార్కెట్ స్ట్రాటజీ? స్టాక్ మార్కెట్ పోయినప్పుడు, స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు రియల్ ఎస్టేట్ వేస్తుంది, రియల్ ఎస్టేట్ పడిపోయినప్పుడు గోల్డ్ వేస్తుంది. ఇది ఏందన్న చైన్ సిస్టమ్? అంటే ఇన్వెస్టరు ఆప్షన్స్ ఇన్వెస్టర్స్కి ఎక్కువ ఉంటుంది. ₹1,00,00,000 ఉందనుకోండి, మార్కెట్ను స్టడీ చేస్తారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎట్లుంది, గోల్డ్ ఎట్లా ఉంది, షేర్ ఎట్లా ఉంది, దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటారు. మనకు అక్కడ బాగా డౌన్ ఉన్నప్పుడు కానీ, అక్కడంతా రేట్ పడిపోతున్నప్పుడు కానీ ఇటువైపు రావడానికి మొగ్గు చూపుతారు. కానీ ఈ మూడింటిని మనం తీసుకుంటే నంబర్ 1 ఫస్ట్ ఛాయిస్ ఎవరికైనా రియల్ ఎస్టేట్ ల్యాండే ఉంటుంది. ఇక్కడ బాగా ఇబ్బందికరంగా ఉండి ఇప్పుడు 2 ఏళ్ల నుంచి దాదాపుగా పెరుగుదల లేదు. ఇలాంటి సందర్భాల్లో ఆప్షన్ చూస్తారు. కానీ ఇప్పుడు అంతా మొదలైంది ఇటువైపే, మళ్ళీ అందరూ వచ్చే అవకాశం. అన్న ఇప్పుడు గవర్నమెంట్ ఇది ఏందన్న, గవర్నమెంట్ మారంగానే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, అది ఏందన్న స్ట్రాటజీ? అది మొత్తం 100% కారణం కాదు. రకరకాల కారణాలు. గవర్నమెంట్ మారిన ప్రతిసారి కొద్ది రోజులు మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కోవడం అనేది అది సహజసిద్ధమైన విషయం. కాకపోతే అదే రీజన్ కాదు, చాలా పెరిగినాయి రేట్లు. ఇప్పుడు గ్రామాల్లో చూసుకుంటే మామూలుగా 10 లక్షలు 15 లక్షలు ఉన్న వాల్యూ ఉన్న ల్యాండ్స్ 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు దాన్ని పోయింది. దాన్ని మళ్ళీ ఇంకో రోజు కొనాలంటే కొన్ని ఏం చేయాలి వాళ్ళు? వ్యవసాయానికి అంత ఇన్వెస్ట్మెంట్ మనకు వర్కౌట్ కాదు. అట్లా అబ్నార్మల్గా పెరగడము ఒక కారణము, ఎలక్షన్ ఒక కారణము, మార్కెట్ క్రైసిస్, ఇవన్నీ రకరకాల కారణాలు ఉంటాయి. ఏది ఏమైతేనే ఎక్కువ రోజులు అనేది ఉండదు. 1-2 ఇయర్స్ ఆగినా మళ్ళీ అక్కడి నుంచి స్లోగా పెరుగుతూ ఉంటుంది.
అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా బెస్ట్. ఎవరైతే షార్ట్ టర్మ్ ఆలోచిస్తారో వాళ్ళకే ఇబ్బంది. ఇప్పుడు మేము 25-27 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్నాను, అన్ని రకాలు చూసుకుంటూ వస్తున్నాం. ఇది అప్పుడప్పుడు ఆగుతా ఉంటుంది. ఈ మార్కెటే కాదు, మీరు గోల్డ్ తీసుకున్నా, షేర్స్ తీసుకున్నా అప్పుడప్పుడు డౌన్ అవుతాయి, కొద్ది రోజులు స్టేబుల్గా ఉంటుంది, కొద్ది రోజులు పెరుగుతూ ఉంటుంది. అది భయంకరమైన స్టాక్ మార్కెట్ గురించి అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు మార్కెట్ బాగానే